నేపథ్యంలో రాష్ట్ర 28వ మహాసభలు ఒంగోలు జిల్లాలో జరుగుతున్న సందర్భంగా 20 నుండి 25 వరకు ఒంగోలు జిల్లాలో జరుగుతోంది। ఈ మహాసభకి జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ డి రాజా గారు, జాతీయ కార్యదర్శి కామ్రేడ్ నారాయణ గారు, అదేవిధంగా ఈ రాష్ట్ర సిపిఐ సమితి కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే కామ్రేడ్ కె రామకృష్ణ గారు, ఉన్నటువంటి రాష్ట్ర నాయకులు, కార్యదర్శి వర్గ సభ్యులు, తెలంగాణ ఎమ్మెల్యే, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి సాంబశివ గారు అందరూ కూడా రాజరథులు మహారథులంతా కూడా హాజరవుతున్నారు। ఈ యొక్క రాష్ట్ర మహాసభలో, ప్రతినిధుల మహాసభలో కానీ బహిరంగ సభలో చర్చించి భవిష్యత్తులో ఈ దేశం నుంచి భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకోవడానికి ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది। దీనికి 23వ తారీఖున ప్రజలు కూడా చిత్తూరు జిల్లా వ్యాప్తంగా తరలి రావాలని, బహిరంగ సభను జయప్రదం చేయాలని కూడా ఈ సందర్భంగా జయప్రదం కావడానికి కాంక్షిస్తూ ఈ యొక్క గోడ పత్రికల్ని మేము విడుదల చేస్తున్నాం। మూడోసారి అధికారంకి వచ్చిన తర్వాత దేశంలో ప్రజాస్వామ్యం అనేది పూర్తిగా ఈరోజు నామరూపం లేకుండా పోతుంది। అదే సెక్యులరిజానికి దూరం పడుతుంది। హిందూ ముస్లింల యొక్క మధ్య గలాటలు వేస్తూ ఉంది। దళితులు బడుగు బలహీన వర్గాలు దాడులు పెరిగిపోతున్నాయి। దేశవ్యాప్తంగా అరాచకాలు అకృత్యాలు పెరిగిపోయినాయి। విద్యార్థి యువజన సమస్యలు ఎలా పరిష్కారం కాల, నిరుద్యోగ సమస్యలు తాండవిస్తూ ఉంది। సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఉన్నారు, ఒక ఉద్యోగం కూడా ఇప్పుడు దాకా ఇవ్వలేదు। 15 లక్షల రూపాయలు బ్యాంకులో వేస్తామని చెప్పారు, 15 రూపాయలు కూడా వేయలేదు। ఈరోజు దేశంలో చాలా దారుణమైన పరిస్థితుల్లో నెరవేర్పణ ఉంది। ఈరోజు విదేశ మార్గం తగ్గిపోతూ ఉంది। ట్రంప్ ఎట్లా చెప్తే అట్లా ఆడుతున్నాడు తప్ప సొంత నిర్ణయాలు వీరికి లేవు। 50% ట్యాక్స్ వేస్తే కూడా వీళ్ళు ఏం మాట్లాడే పరిస్థితి లేదు। కాబట్టి